రజనీ గారు, ఏదైతే తెనాలిలో జరిగిన బహిరంగ సభ అనంతరం మంత్రి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వీరుడి చేతిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మరణం తప్పదు అని చెప్పేసి ఆయన అయితే కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నువ్వు ఊగిపోతున్నావు, జనాలు నీ మాటలు నమ్మరు, ఖచ్చితంగా మా వైపే ఉన్నారు, పిఠాపురం ప్రజలు నిన్ను ఓడిస్తారు, నేను ఆ రోజు కూడా మాట్లాడతాను అన్నట్టుగా కూడా ప్రెస్ మీట్లో మొన్న అంబటి రాంబాబు గారు కూడా గెంతులేశారు, చిందులేశారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్ని? ముఖ్యంగా అంబటి రాంబాబు అన్న చెప్పాడు, జగన్ అనే వీరుడి చేతిలో నువ్వు రాజకీయ మరణాన్ని పొందుతావని. జగన్ వీరుడైతే కదా ముందు వీరుడు సూర్యుడు అయ్యా, వీరుడు సూర్యుడు అనే పదాలు ఏమైనా సూట్ అవుతాయా? నన్ను ఎత్తి కొట్టినారు గులకరాయి. ఆయన వాడేటప్పుడైతే గండ్రగొడ్డలు వాడతాడు, ఆయన మీద వాడేటప్పుడైతే గులకరాళ్ళు, గుగ్గిళ్ళు, అదేంటది కోడి కత్తి, ఇవే. వీటితో మనిషి చచ్చిపోతారండి. ఆయన ఎవరో ఒక రిపోర్టర్ అండి సజ్జల గారు, ఈరోజు ఒక ప్రభుత్వ సలహాదారు, ఆయన అయితే అటెంప్ట్ మర్డర్ సెక్షన్ అండి. ఏం ఆయుధం వాడినారమ్మా? లేజర్లు వాడారా? ఒక రాయి దొరకలేదు, అటెంప్ట్ మర్డర్ అంట. అవును, రక్తసిక్తం అయిపోయి వెంటిలేషన్లో పెట్టారు, లేకపోతే ఐసీలో ట్రీట్మెంట్ జరుగుతుంది, లేకపోతే పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చి అవునా కాదా అని చెప్పగలుగుతారా? ఓ స్టిక్కర్ తీసుకుని ఊరంతా తిరుగుతూ నువ్వు వీరుడువా? ఎవరన్నా నువ్వు యుద్ధం ఎప్పుడైనా చేస్తావా? నువ్వు ఒంటరిగా బయటికి మళ్ళీ మాట్లాడుకుందాం. పరదాలు కట్టుకొని బయటికి వెళ్ళి తర్వాత రికార్డింగ్ డ్యాన్స్ లాగా మొత్తం అంతా మూసేస్తాడు. ఇది రేచి ఇక్కడ ఆయనకి ఎవరు కనపడరా మరి మాకైతే అర్థం కాలే. బుల్లెట్ రూప్ బస్సులో 70mm సినిమా చూపిస్తాడు. ఈరోజు మాట్లాడుతున్న అంబటి రాంబాబు, అన్నా నువ్వు ఒక్కసారి నా కుటుంబంలో ఒక వివాహం ఉందన్నా, నువ్వు ఒక్కసారి వస్తే చాలన్నా అని వాళ్ళ ఇంట్లో అమ్మాయి పెళ్ళికో అబ్బాయి పెళ్ళికో పిలిచారండి. పిలిచి అమ్మాయిలే కదా పాపం, రాజకీయం నెక్స్ట్ ఆయనతో ఆగిపోయాడు. సో వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పిలిచారండి గుంటూరు. పిలిస్తే అసలు దండోరగా అయిపోయింది. ఆ రోజు ఆయన సంబరంతో నువ్వు వస్తే పండగేనన్నా అన్నాడు. ఈరోజు ఎవడికి దండగ అయింది? రాంబాబు అన్న నువ్వు మీటింగ్ పెట్టుకోవాలంటే మనిషికి ఎంత ఇస్తున్నావు చెప్పులు? ఓ మాట మళ్ళీ అనమాట. మనిషి కనీసం 500-1000 రూపాయలు తక్కువ ఇవ్వట్లేదు కదా, వెహికల్ పెడుతున్నావు కదా. సరే, పవన్ కళ్యాణ్ అంటే సినిమా క్రేజ్తో వస్తారు, కాదనట్లేదు. ఈరోజు పిఠాపురం ఓడిపోతారు నువ్వు అంత దృఢంగా చెప్తున్నావు. పిఠాపురంలో ఏం ప్యాకేజ్ దింపావు? ఎవరెవరికి 1,00,000 అన్న, నువ్వు 1,00,000 ఇచ్చినా నేను చెప్తున్నా నీ డబ్బులు తీసుకుని ఓటు అటేస్తారన్న. అనవసరంగా దండగా చేసుకోవద్దు. మా రాష్ట్రం మొత్తం పిఠాపురం మీదే కాన్సన్ట్రేషన్. మిథున్ రెడ్డి అన్న ఎవరన్నా డబ్బులు మోస్తారు, ఈవీఎం మిషన్లు దేని తెచ్చారు? డమ్మీ కూర్చోపెడతారా? బూత్ని ₹1,00,000 కొందామని ప్లాన్ చేస్తున్నారా? ఇవన్నీ జరిగినా సరే పేమెంట్ తీసుకుంటారు, పని మాత్రం పవన్ కళ్యాణ్ గారికే వేస్తారు. సో దయచేసి రాంబాబు అన్న శపథాలు, వీరమరణాలు ఇవన్నీ వాడు వీరుడైతే కదబ్బా. చిన్న కోడి కత్తి స్టిక్కర్కి గులకరాయి ఇంత పెద్ద అసలు అవతలవాడు వివేకానంద రెడ్డి గారిని గండ్రగొడ్డలు వాడారు. అదేందో నీ మీద దాడి చేసేవాడు చిన్న చిన్న ఆయుధాలు ఎందుకు వాడతారో మాకైతే అసలు అర్థం కావట్లా. సో మంచి నాటు బాంబులు, మంచి గండ్రగొడ్డలు, మంచి వెపన్స్ ఎందుకు వాడరు? నువ్వు పారాయుడికైతే వాడతావే గొడ్డలు, ఎంతవరకు ఆ గొడ్డలు దొరకల, ఇక్కడ రాయి దొరకల, కత్తి మాత్రం దొరికింది, అడే కింద పడిపోయింది. వాడు శక్తిమానా, హీమేనా, సూపర్మేనా, ఏడో వాటర్ బాటిల్స్ పట్టుకొని మూల నుంచున్నాడు, గాలి ఎగిరి నిన్ను పొడిచేసి మళ్ళీ వచ్చి వాటర్ బాటిల్స్ పట్టుకొని నుంచున్నాడా? ఈ ఉడికిరా చెప్తావు కథలు, అయిపోయింది ఆ చాప్టర్ క్లోజ్. నువ్వు నాన్న పులి కథ చెప్పగానే ఒక రోజుకి మొత్తం ఎవరు నమ్మట్లేదు, వద్దులే మళ్ళీ రేపు నుంచి పాదయాత్రకి వెళ్ళిపోదాం అంటూ హోటల్ మరి మాకే తెలియదు, హాస్పిటల్ నుంచి పాపం బయటకు వచ్చేసి మళ్ళీ రెండో రోజు తెరెత్తావు నీ డ్రామాకి. అంటే ఎప్పటి నుంచో మనం ఒక సామెత వింటున్నాం, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని చెప్పేసి. బాబాయిని చంపింది ఎవరు ఎంత మట్టికి తేలలేదు, రాయేసింది ఎవరు ఎంత మట్టికి తేలలేదు, కోడి కత్తితో దాడి చేసింది మరి శ్రీనువా బయట వాళ్ళు అనేది ఎంత మట్టికి తేలలేదు. ఇప్పుడు ఇంటి దొంగ ఎవరు ఎప్పుడు దొరుకుతాడు అంటే దీనికి సమాధానం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర? సార్, ముఖ్యంగా ఒక అపార్ట్మెంట్లో దొంగతనం జరిగితే దొంగతనం చేసిన వాడిని పట్టుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అయినా ముందు వాచ్మెన్ ఎత్తు లోపల వేస్తుంటారు, నువ్వేం చేస్తున్నావురా అని. ఇక్కడ ఎంతమంది వాచ్మెన్లు ఉన్నారండి? అంటే ఆయన చుట్టూ ఉండే ఎన్ఎస్జే కమాండర్లు, పాపం సింగనగర్ పోలీస్ వర్గాలు, వీళ్ళందరినీ ఎత్తు లోపల వేయకుండా కొడాలని అని అంటాడు. అరే వాళ్ళని సస్పెండ్ చేయమంటారు ఏంది? పట్టుకున్నోడిని వేసినోడిని పట్టుకోవాలి కదా అని. అంటే ఇది సాగదీస్తారనమాట టీవీల్లో, ఛానల్లో. మనం దీని గురించే మాట్లాడుకోవాలా? వాళ్ళు ఏం చేశారో చెప్పలేరు, ఏం చేయబోతున్నారో చెప్పలేరు, ఎందుకు చేయలేకపోయారో చెప్పలేరు. రాష్ట్రాన్ని మూడు ముక్కలాట మూడు అని ఆయన మూడంతా దొబ్బిందండి. అందుకే ముగ్గురు కలిసి వస్తున్నారు ఆయన కోసమే. పవన్ కళ్యాణ్ గారు ముగ్గురిని కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి యుద్ధం చేయబోతున్నారు. ఇంకా కూడా గోడచాటు పిల్లి నాటకాలు ఆపి ఇక ధైర్యంగా పాదయాత్ర చేస్తారా, ప్రామాణికమైన యాత్ర చేస్తారా? మాకైతే గుంటూరు అండి, గుంటూరు వెస్ట్ విడుదల రజనీ ఎమ్మెల్యే అన్నారండి, ఎంపీ రోసయ్య గారు అన్నారండి. రోసయ్య గారు ఇంతవరకు ఎక్కడా కనపడలేదండి.
మరి ఆయన ప్రచారం చేయడానికి భయపడుతున్నారా? అవతల పెమ్మసాని గారిని ఎదుర్కోలేక తప్పుకున్నారా? అసలు విడద రజని ఎమ్మెల్యే కాదు మళ్ళీ ఎంపీ అంటున్నారా? అసలు సీట్లు మారిపోతున్నాయా? ఓడిపోతానన్న రోజాకి మళ్ళీ ఎందుకు సీట్ ఇచ్చారు? అంబటి రాంబాబు గారు దమ్ముంటే కన్నా గారి మీద గెలవమనండి. నువ్వు రంగా గారి బొమ్మ చెప్పుకొని బయటకు వచ్చినోడువేగా. రంగా గారి అనుచరుడు, రంగా గారి ఆత్మ లాంటి వ్యక్తి కన్నా గారు. అటువంటి వ్యక్తిని ఎదుర్కొని నువ్వు సత్తెనపల్లిలో గెలవగలవా? నువ్వు ఓడిపోతావు అన్న విషయం నీకే తెలుసు అన్న. నేను రోజు 300 మంది మనుషులు తెమ్మన్నావంట. మనిషికి ఎంతైనా కానీ తెప్పించంటారా, నేను వెనకాల తిప్పంటారా అంటున్నావంట. కన్నా గారి రాజకీయం ఎలా ఉంటుందో నీకు తెలుసుగా. ఆయన వెనకాల తిరిగినోడివి, ఎక్కడెక్కడ దూరంగా నేను చూసినోడు కదా. సరే నీ ఉన్న చోట నువ్వు ఎదుర్కోలేవు. ఊళ్ళో వాళ్ళకి పిఠాపురంలో ఓడిపోతారు. ముందు రాంబాబు అన్న సత్తెనపల్లిలో గెలువు అన్న. నువ్వు పిఠాపురం జోలికి నీకు ఎందుకు? నువ్వు ఉన్న చాట ముందు నీకు కొమ్మ నువ్వు నరుక్కుంటా ఊళ్ళో వాళ్ళు పడిపోతున్నారు, వీళ్ళు పడిపోతున్నారు, నీకు ఎందుకు? సంక్రాంతికి సంబరాలు ఉంటాయంటారా? సంబరాలు రాంబాబు ఈసారి నెక్స్ట్ ఆయన సినిమాలకు వెళ్ళిపోతున్నాడు అండి. ఈ విషయం బహుశా నేను మీకు చెప్పాలి. సినిమాలో రాజకీయంలోకి రావడం, రాజకీయాల్లో సినిమాలోకి వెళ్ళిపోవడం ఇవి జరగబోతున్నాయి. ఎందుకంటే ముందే ఖర్చు వేసాడు. మొన్న బ్రో సినిమా కలెక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ డ్యాన్స్ నేర్చుకుని కూడా వేసాడు. ఇంత బిట్టు చేస్తే ఇంత కోప్పడ్డా. కానీ ఆయన పెద్ద డ్యాన్స్ మొత్తం నేర్చుకున్నాడండి. సరైన వయసు ఆయనకి సినిమా ఛాన్స్ ఇచ్చుంటే ఈ పాటికి అజిత్ లాగా ఉండేవాడు. అందుకే ఆ గడ్డం కూడా తీయట్లా. మళ్ళీ మరో అజిత్ అనుకుంటున్నాడేమో. తండ్రి క్యారెక్టర్ చేస్తాడా, విలన్ క్యారెక్టర్ చేస్తాడా, తాత క్యారెక్టర్ చేస్తాడా? అసలు ఆస్కార్ భాస్కర్ అవార్డు ఉంటుంది చూడండి. హీరో విలను హీరోయిన్ కూడా వాడారండి. ఈ దౌర్భాగ్యం ఏంటో చూడండి అంటారు చూడండి అత్తారింటికి దారి. ఆ మాదిరిగా హీరోయిన్ క్యారెక్టర్ కూడా చేయగల సమర్థుడు మా రాంబాబు అన్న. సో ఎనీవే ఆయన సినిమాలోకి వెళ్ళాలి, అక్కడ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. సినిమాలో చేస్తున్న మా నాయకుడు రాజకీయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి.